ఎవడన్నా సరే నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తులకి చెయ్యి అందజేస్తాం, పైకి లాగుతాం. కానీ ఆక్వా రైతుల కష్టాలకి జగన్ ఒకటే చేశాడు. కష్టంగా ఉంది, హెల్ప్ చేయండి అంటే, సహాయం చేయండి అంటే ఓ గుదిబండ వాళ్ళు మెడక్ కట్టి ముంచేశాడు జగన్. అది ఎలాంటి మన ఇంత మత్స్యశాఖ ఇంత ఆదాయం ఉండి మత్స్యశాఖకి పూర్తి స్థాయి ఫుల్ టైం అధికారం లేడు. చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో కనీసం 150 రూపాయల యూనిట్కి, మనకి ₹1.50 యూనిట్కి ఉన్న కరెంటు ధరని ఇందాక చెప్పిన గుదిబండ జగన్ చేసింది ఏంటంటే ₹5 వరకు పెంచి ఆక్వా రైతుని సంపూర్ణంగా నష్టాల్లోకి పంపించేశాడు. అలాగే మనకి రొయ్య పిల్లల తయారీ, రొయ్య హ్యాచరీస్ని యూనిట్కి ₹8 పెంచేశారు. అలా ఆక్వా పరిశ్రమని ఆధారపడ్డ నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటినీ సమూలంగా ముంచేశాడు జగన్. 2019 నుంచి ఇప్పటికి సీడ్ రేటు దాదాపు ₹1100 పెరిగింది. సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికీ లాభసాటి ధర ఉండేలాగా, గిట్టుబాటు ధర ఉండేలాగా, ఇప్పుడులాగా ప్రతి 100 రొయ్యలకి మీకు దాదాపు ₹50 నష్టపోతున్నారు. ఆ నష్టాలు కలగకుండా మేము మీకు అండగా ఉంటాం. ఆక్వా రైతులందరికీ ఎక్కడో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంది, పక్కన పెట్టుకొని కూడా కర్ణాటక రైతాంగం తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతాంగం దానికి ఈ ప్రభుత్వం అండగా లేదు. ముఖ్యంగా గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్లు తీర ప్రాంతం మనది. అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకొని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజున నర్సాపురం ఎందుకు బొమ్మిడి నాయకుడి గారిని పెట్టామంటే ఒక నర్సాపురం కోసం కాదు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి, ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరపు నుంచి, వారి తరపున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ, మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ, లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా నేను సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను. ఇది వ్యక్తిగతంగా, కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను. మత్స్యకారులు నిజంగా వేట అనే పదం మత్స్యకార సోదరులే వాడుతున్నారు. ఇంకా డీప్ సీ ఫిషింగ్, సముద్రపు లోతులకి వెళ్ళి ఎంత స్థాయిలో వేట చేయాలంటే చాలా సాహసాలు కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. కొన్నిసార్లు అంతర్జాతీయ వాటర్స్కి వెళ్ళిపోయి, ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళిపోయి కరాచీ, పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా రక్షించాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేను ప్రత్యేకించి నాకున్న కనెక్షన్స్ తోటి నేను చాలాసార్లు ఢిల్లీకి మెసేజ్లు పంపించి మత్స్యకారులకి అండగా ఉండేలా చాలాసార్లు నేను పంపించాను. సత్ఫలితాలు ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం కేంద్రం అనేది ఎంత అవసరమో మీకు చెప్తాను. ఎక్కడో మనకి తీర ప్రాంతంలో ఒక మత్స్యకారుడు అంతర్జాతీయ జలాలకు వెళ్ళిపోతే, పాకిస్తాన్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడానికి నా కేంద్రంతో నాకున్న సత్సంబంధాలే చాలా బలమైన ఈ రోజున. ఇదే మన నర్సాపురంలో జీవో 217 70 లక్షల మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా దోచేసుకోవడానికి జగన్ ప్లాన్ వేస్తే, మనకి నాయకర్ గారు పాదయాత్ర చేసి దాన్ని నర్సాపురంలో ముగిస్తే, నర్సాపురంలో బలమైన సభ ఏర్పాటు చేసి జీవో 217ని చించేసాం ఆ రోజున. ఎందుకంటే మత్స్యకార సోదరులకి బలంగా ఉన్నామని చెప్పడానికి, భవిష్యత్తులో 217 అనేది రాగానే రద్దు చేస్తాం, అది మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. అలాగే నర్సాపురం నియోజకవర్గంలో 51 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఒక్క సొసైటీ కూడా లోన్ లేదు. నేను రాగానే, ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ కూటమి రాగానే ప్రతి సొసైటీకి తిరిగి లోన్లు వచ్చేలాగా బాధ్యత తీసుకుంటాం. మత్స్యకార సోదరులకు కూడా హార్బర్ పూర్తి చేయలేదు. అతను ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు జగన్, కానీ మనకి హార్బర్లు, జట్టీలు పూర్తి చేయలేదు. నాకు మత్స్యకార సోదరుల కష్టాలు తెలుసు. నేను బాధ్యత తీసుకొని మత్స్యకార సోదరులు మాకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వగలిగితే, ఇప్పటిదాకా ఏ నాయకులు, ఏ ప్రభుత్వం, ఏ కూటమి చేయని విధంగా మేము బలంగా చేసి పెడతాం. మీ ఆర్థికంగా అండగా నిలబడతాం.
దీనికి కారణం కూడా చెప్తున్నాను. విశాఖ హార్బర్లో మత్స్యకారుల పడవలకి అగ్ని ప్రమాదం జరిగితే 50,000 రూపాయల చొప్పున పార్టీ నుంచి నేను ఆర్థిక సహాయం అందించాం. ఆ రోజున నేను ఆర్థిక సహాయం అందజేస్తే జగన్ వాళ్ళ వైసీపీ పార్టీ వచ్చి మీరు తీసుకుంటే మీకు బోట్లు ఇవ్వం, డీజిల్ సబ్సిడీలు ఇవ్వమంటే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, కానీ మాకున్న సహాయాన్ని ఒక మనిషి వచ్చి మాకు అందిస్తున్నప్పుడు, మమ్మల్ని అర్థం చేసుకున్న మనిషి వచ్చి అందిస్తున్నప్పుడు మేము చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని వారి ప్రతికూల పరిస్థితులు కూడా మాకు బలంగా నిలబడ్డారు. వేటకు వెళ్ళే మత్స్యకార సోదరులకి కార్డులు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేస్తున్నారు. అలాంటి ఇన్సూరెన్స్ ప్రతి మత్స్యకార సోదరులకి వచ్చేలాగా ప్రభుత్వ శాఖల్ని, మత్స్యకార శాఖల్ని బలోపేతం చేసి కేవలం ఎన్నికల ముందు 10 లక్షలు హామీ అని చెప్పిన వ్యక్తి దాన్ని 5 లక్షలు, అది కూడా కొద్ది మందికే పెట్టాడు. నేనే ఒక పార్టీగా జనసేన కార్యకర్తలకి ప్రమాద భీమాయే ప్రాణం కోల్పోతే 5 లక్షలు అందజేస్తా ఉన్నాం. అలాంటిది మత్స్యకార సోదరులకి ఏ ప్రమాదం జరిగినా మీకు 10 లక్షల బీమా పథకం తిరిగి మేము మనస్ఫూర్తిగా మీకు బలంగా వర్తింపజేస్తాం మీకు. అలాగే శెట్టి బలిజ గౌడ సోదరులకి ఎక్సైజ్ కేసులు పెడతా ఉన్నారు. అవి రాగానే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే వాటి నుంచి మీకు విముక్తి కలిగిస్తాం. నేను